there, and I'll be very short, quick, because I know it's very odd time, but still let's open our hearts to listen to God's word. Let's turn our Bibles to Joel 2nd chapter verse 25. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. Can somebody read loud and so that we will meditate on this word? Joel 2nd chapter verse 25. యోవేలు 2వ అధ్యాయము 25వ వచనం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. పరలోకమందున తండ్రి, ప్రేమగల దేవ, ఈ మంచి నూతన సంవత్సరంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయంకై నీ సన్నిధిలో కలిసి నిన్ను ఆరాధించి నీ వాక్యం ధ్యానించడానికి సంఘంగా మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ధన్యతకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ వాక్యాన్ని వింటున్నప్పుడు విని గ్రహించడానికి మాకు సహాయం దయచేయమని, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోవేల్ గ్రంథము ఇఫ్ యు డివైడ్ 3 parts లో డివైడ్ చేసుకుంటే దెర్ ఇస్ ఏ డ్రాట్, ఒక భయంకరమైనటువంటి కరువు ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ చాప్టర్. అండ్ సెకండ్ చాప్టర్, గాడ్ ఈస్ కాలింగ్ దెమ్ ఫర్ రిపెంటెన్స్, మారు మనసు పొందండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అండ్ ద థర్డ్ చాప్టర్ ఆర్ మేబీ సెకండ్ చాప్టర్ ఎండింగ్ నుంచి మనం చదివిన వర్సెస్ నుంచి ఆ థర్డ్ చాప్టర్ అంతా కూడా గాడ్స్ ప్రామిస్, దేవుడు ఆ దేశానికి ఇచ్చే వాగ్దానం. ఓకే, తెలుగులో నేను ఐ గేవ్ 5 టైటిల్స్. ఒకటి క్షామము, కారణము, కారకుడు, కనిపెట్టాలి, కనికరం పొందాలి. ఓకే, 5 టైటిల్స్. క్షామం ఉంది, దానికి కారణం ఉంది, కారకుడు ఉన్నాడు, దాన్ని బట్టి కనిపెట్టాలి, చివరిగా కనికరం పొందుతాం. సో లెట్స్ లిసన్ టు దిస్ వర్డ్. ఈ యోవేల్ గ్రంథంలో ద డ్రాట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్, అది ఎట్లాంటి డ్రాట్ అంటే ఫస్ట్ చాప్టర్లో మనం చూస్తే he says ఇట్లాంటివి సెకండ్ వర్స్ లో ఉన్నది, ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగిందా అంటే ఈ భయంకరమైన డ్రాట్ ఇట్లాంటిది ఎప్పుడు కూడా జరగలేదండి. అంత భయంకరమైన డ్రాట్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ 1 year drought. Some theologians say it is around 4 years. I am not sure. I don't know whether it is 4 or less or more. 4 సంవత్సరాల డ్రాట్. ఎందుకంటే మనం చదివిన 25వ వచనంలో ఏమంటారంటే తినివేసిన సంవత్సరములు, ఇట్స్ ప్లూరల్. సో కొన్ని సంవత్సరాలు దే హ్యావ్ అ డ్రాట్. ఆ డ్రాట్ ఎట్లాంటిదంటే ఇఫ్ యూ జస్ట్ కేర్ఫుల్లీ లిసన్ టు దిస్ వర్డ్స్, 4th verse, పామర్ వర్మ్ వదిలేసింది, లోకస్ట్లు తినేసినాయి, క్యాంకర్ వామ్స్ తినేసినాయి, ఆ క్యాంకర్ వామ్స్ వదిలేసినాయి, క్యాటర్పిల్లర్స్ తినేసినాయి. అంటే ఒక పంట ఒక్కొక్క పురుగు తినేస్తే ఆ పంటలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. ఇన్ సచ్ ఎ వే బైబిల్ సేస్ ఇన్ ద వర్స్ 7 it says because of the drought the vine is being laid waste. Fig trees మొత్తం ఎండిపోయి ఉన్నాయి. 7th verse లో we read that. And in 10th verse లో మనం చూస్తే the field is wasted and the land is mourning. ఆ కరువు ఎంత భయంకరంగా ఉన్నదంటే ఐ రిటన్ డౌన్ సమ్ థింగ్స్. అక్కడ 10th 11th 12th 16th 17th verse లో చూస్తే కార్న్, వైన్, ఆయిల్, బార్లీ, వీట్, ఫిగ్ ట్రీస్, పొమగ్రనేట్స్, పామ్ ట్రీస్, యాపిల్ ట్రీస్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఈస్ గాన్. అంత దేశం అంతా కరువుతో నిండుకొని ఉన్నది. అండ్ బైబిల్ సేస్ the seed under the earth is rotten. 17th verse లో మీరు చదువుతారు, విత్తనము మట్టి పెద్దల కింద కుళ్ళిపోయింది. అంటే దెర్ ఇస్ నో ఛాన్స్ మళ్ళా విత్తనం వస్తుందో అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. పూర్తిగా దెర్ ఇస్ అ బిగ్ డ్రాట్. ఆ భయంకరమైనటువంటి స్థితిలో 17th verses వాళ్ళ ధాన్యపు కొట్టుల్లో కూడా పోయడానికి ఏం లేదు, అవి వట్టి వాయిపోయినాయి అని ఉన్నది.
అండ్ ద బాన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్. ఆ కొల్లపు కొట్లు నేలపడి ఉన్నాయి. దే కెనాట్ ఫిల్ ఎనీథింగ్. అంత భయంకరమైనటువంటి డ్రాట్ ఆ దేశంలో ఏర్పడింది. అండ్ 18th verse ఏమనుంటదంటే, ద హర్ట్స్ ఆఫ్ ద క్యాటిల్ ఆర్ పర్ప్లెక్స్డ్ బికాస్ ఆఫ్ నో పాస్చర్స్. ఆ దేశంలో ఉన్నటువంటి జంతువులు కూడా గడ్డి కూడా తినడానికి లేకుండా అవి అంగలారుస్తూ ఉన్నాయి. అండ్ ద ఫ్లాక్స్ ఆఫ్ షీప్ మేడ్ డెసోలేట్. 18th verse మీరు చదివితే పశువులకి కూడా తిండి లేదు. అంత భయంకరమైనటువంటి కరువు ఒకవైపు ఉంటే, verse 19 ఏమన్నదంటే, there is a fire that came. Please imagine these things. There is a big drought. కొన్ని సంవత్సరాలు ఆహారం లేకుండా ఎండిపోయినాయి, పశువులకి తిండి లేదు, అండ్ విత్తనము కుళ్ళిపోయింది. అండ్ దానిపైన ఇంకొకటి ఏం చేస్తామంటే, ఒక అగ్ని వచ్చి ఆ అరణ్యంలో ఉన్న దానంతటిని చెట్లను తగలబెట్టేసింది. కెన్ యూ ఇమాజిన్? ఒకవైపు పంటలు లేవు, అంతేకాదు ఏదైనా చెట్లు మిగిలి ఉన్నాయంటే ఆ చెట్లను కూడా అగ్ని వచ్చి తగలబెట్టేసింది అంట. అండ్ బైబిల్ సేస్ 20th verse చదువుతారు ఎవరైనా? నదులు ఎండిపోయినాయి, అగ్ని చేత మేత స్థలములు కాలిపోయినాయి, పశువులు కూడా నీకు మొరపెడుతున్నాయి. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద కంట్రీ. ఆ దేశం యొక్క స్థితి అది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏమైందో తెలుసా అండి? బికాస్ ఆఫ్ దాట్ దేవుని మందిరంకి రావాల్సిన నైవేద్యములు, అర్పణలు ఆగిపోయినాయి. ద ఆఫరింగ్స్ దట్ ఆర్ సపోజ్ టు బి బ్రాట్ ఇన్ టు ద చర్చ్ ఆగిపోయినాయి. దే వర్ ఆల్ స్టాప్డ్. ఆ భయంకరమైన కఠినమైన పరిస్థితుల్లో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడినాయి? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాట్? ఇంత భయంకరమైన డ్రాట్ కి కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా అండి? కారణం ఏంటో తెలుసా? వి ఆల్ నో దిస్. ద రీజన్ ఫర్ గాడ్ టు అలౌ దిస్. నా గాడ్ అలౌ అని ఎందుకంటున్నానంటే, ఇఫ్ యు రీడ్ ద 25th verse, ఇప్పుడు మనం చదివిన వచనంలో ఏమున్నదంటే చూడండి, ఆ 25వ వచనంలో, నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు. ఎవరు పంపించారు? హూ సెండ్ దిస్? హూ సెండ్ దిస్? ఇట్ ఈస్ గాడ్. హలో, అర్థమవుతుందండి అందరికీ? దేవుడు ఈ భయంకరమైన విపత్తును దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడు ఇట్లాంటి విపత్తులు తీసుకొస్తాడు? వై విల్ గాడ్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ పెస్టిలెన్స్ ఆర్ డ్రాట్? ఒక వచనం చదువుతారా? హగ్గై 1వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం. హగ్గై 1st chapter verse 10 and 11. మిమ్మల్ని బట్టి వర్షం రాలేదు, భూమి పండలేదు, క్షామమును పుట్టించారు. ఎందుకు? ఆ కాంటెక్స్ట్ చూస్తే దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరు మంచి ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నారు, అండ్ గాడ్స్ టెంపుల్ ఈజ్ నెగ్లెక్టెడ్. మీరు బాగానే ఉన్నారు, సమయం ఇంకా రాలేదు అంటున్నారు. దేవుని పనికి సమయం లేదు, కానీ మీరు మంచి ఇల్లు కట్టుకొని బ్రతుకుతున్నారు. అండ్ గాడ్ సేస్, ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ అ డ్రాట్. ఒక క్షామమును నేను పుట్టిస్తాను. బ్రదర్స్ సిస్టర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు దేవుడు క్షామమును పుట్టించగలడు. వి ఆల్ నో దిస్ వర్స్. 2nd Chronicles 7th chapter, సొలొమోను మందిరం కట్టించిన తర్వాత ఆయన ప్రార్థన చేయడానికి వచ్చి దేవుని అడుగుతున్నాడు, దేవా, నేను ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా పాపం చేసి, నీకు విరోధంగా నేను తప్పు చేసి, నీకు దూరంగా అయిపోయి, మేము అపరాధంలో ఉండి ఆ రకంగా ప్రవర్తిస్తే మా ప్రార్థన వింటారా? దేవుడు అక్కడ ఆయనకి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆకాశము వర్షింపకుండా, ఒకవేళ వర్షం రాకుండా నేను ఆకాశంను మూసివేస్తే, గాడ్ కెన్ స్టాప్ రెయిన్స్. మీ పంటలు తినివేయకుండా నేను పురుగులకు ఒకవేళ ఆజ్ఞాపిస్తే, దేవుడు పంటలను తినేయమని
పురుగులకి దేవుడు ఆజ్ఞాపించగలడు. ద రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రాట్ ఆర్ పెస్టిలెన్స్ ఈజ్ మ్యాన్స్ రెబెలియస్ హార్ట్. మనిషి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. బ్రదర్స్, సిస్టర్స్, we may not understand what drought is because we are not farmers. మన ఫార్మర్స్ కాదు. కానీ ఆలోచించండి, ఒకవేళ ఆ కరువు తెగులు ఏర్పడితే కెన్ వి ఆల్ లివ్? ఈ లోకంలో మనం బ్రతకగలమా? ఒక చిన్న యుక్రెయిన్ లో ఒక వార్ వచ్చి అక్కడి నుండి రావాల్సిన వీట్ కానీ ఏదన్నా ఆగిపోతే ఇక్కడ ధరలు పెరిగిపోతాయి. అవునా కదా? There's so much implications of drought. మనిషి బ్రతకడం కష్టము. కొన్ని సంవత్సరాలు అట్లాంటి డ్రాట్ ఏర్పడింది. వాట్, మనం ఇందాక చదివినాం కదా, మీ పంటను తినేసిన సంవత్సరాలు. వాట్ ఈస్ దట్? ఆ భయంకరమైన డ్రాట్ కి గల కారణము పాపం అయితే, వాట్ ఐ అండర్స్టూడ్ ఈజ్ ఎ పర్సన్, ఆ పంటను తినేసిన సంవత్సరాలు ఎట్లాంటి అంటే పర్సన్ లివింగ్ ఇన్ సిన్. మనిషి తన పాపంలో బ్రతకడము, మనిషి స్వార్థముతో తన కొరకు తాను బ్రతికినటువంటి దినాలు. అంతేకాకుండా ఆయనకున్నటువంటి అవకాశాలను చేర్చార్చుకుని ద వేస్టెడ్ ఆపర్చునిటీస్, నాట్ యూటిలైజింగ్ ద టైం ప్రాపర్లీ, దే ఆర్ ఆల్ వేస్టెడ్ ఇయర్స్. Brothers, sisters, please understand, time is such a valuable thing. If you ask what is more valuable, time or money, what will the answer be? Is time valuable or money valuable? Why time is valuable? Because once gone, forever gone. 2024 అయిపోయింది. Can you reverse the clock or can you go back? మళ్ళా 2024 లోకి వెళ్ళగలుగుతామా? Is it possible? డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ సమయం పోతే మళ్ళా తిరిగి రాదు. ఇఫ్ యూ ఆస్క్ మీ టు డిఫైన్ వాట్ ఈస్ టైం యొక్క నిర్వచనం ఏంటి అని ఒకవేళ అడిగితే, మై డెఫినేషన్ వుడ్ బి ద టైమ్ యు ఆర్ బోర్న్, ద టైమ్ యు లీవ్ దిస్ ఎర్త్. నువ్వు ఎప్పుడైతే పుట్టావో, ఎప్పుడైతే చచ్చిపోతామో, దట్ ఈస్ ద టైమ్ ఫ్రేమ్ దట్ వి లివ్ ఇన్. అండ్ ద టైమ్ వి స్పెండ్ డిరైవ్ అవర్ డెస్టినీ. హౌ మన సమయాన్ని ఎట్లా గడుపుతామో మన నిత్యత్వం దాని మీద ఆధారపడి ఉన్నది. ద వేస్టెడ్ ఇయర్స్. ఎంతో మంది రక్షణ పొంది కూడా దేవుని ప్రజలుగా, దేవుని ప్రేమ ఏంటో తెలిసి కూడా వీఆర్ బీయింగ్ వేస్టింగ్ అవర్ ఆపర్చునిటీస్. మన సమయాలను, మన కాలాలను వృధాపరుచుకుంటున్నాం, మన అవకాశాలను పోగొట్టుకుంటున్నాం. సో మెనీ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ నోయింగ్ గాడ్ దే లివ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్. ప్రార్థన లేని సమయాలు, దేవుని వాక్యంతో గడపని సమయాలు, కుటుంబంతో కలిసి అర్థవంతంగా దేవుని ఆరాధించే సమయాలు లేకుండా ఉండడము, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ డిసిప్లిన్ లేకపోవడము. దేర్ ఆర్ వేస్టెడ్ ఇయర్స్. మనకు అవకాశం ఉన్నది, మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, బట్ స్టిల్ వీ డోంట్ యూజ్ దోస్ ఆపర్చునిటీస్. స్పిరిచువల్ గా ప్రతి సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకుంటే హౌ మచ్ డిడ్ వి గ్రో స్పిరిచువల్లీ? ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినాము? When you analyze our things, we will understand how much of time we have wasted. Discipline లేకపోవడము. We don't even fast and pray. We don't progress spiritually. We don't do sacrifices for God. We don't have fellowship with God's people. Sometimes we miss the church. కొన్నిసార్లు సంఘాన్ని కూడా అలసుగా ఎంచుతాము. We don't have any commitment towards God. We don't have any commitment towards the work of God. We are not edified, or we are not edifying others through our lives. We don't preach. We don't take the opportunity to preach the gospel. These are the wasted years. This is the wasted time in our lives in spite of having our opportunities. చైనాలో ఒక సేవకుడు చెప్తున్నాడు, చైనా దేశంలో we don't have churches like this. People cannot meet publicly. వాళ్ళకన్నీ అండర్ గ్రౌండ్ చర్చెస్. వాళ్ళు పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చుంటారంటే వాక్యం వినడానికి. Every day the people travel some hundreds of miles only to listen to the God's word. ఎందుకంటే బైబిల్ బహిరంగంగా పట్టుకోలేరు, బైబిల్ బహిరంగంగా పట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. సీక్రెట్ గా కూర్చొని వాక్యం వాళ్ళు వినాలా? Brothers and sisters, we have opportunity, we have such freedom, but we misuse them.
అండ్ వి డోంట్ రిగార్డ్ ఇట్ యాజ్ వేస్టెడ్ ఆపర్చునిటీస్. అది మనం వ్యర్థపరుచుకున్నటువంటి కాలం అని కానీ మనం ఎన్నోసార్లు ఎంచము. We take them as granted. Brothers and sisters, God says they are wasted years. కొన్నిసార్లు అతిక్రమము చేత వాటిని మనం పోగొట్టుకుంటాం. And God had to wake us up. కొన్నిసార్లు మనం అట్లా మత్తుగా ఉంటాయి. బైబిల్లో యోవేలు చెప్తాడు, మత్తులారా మేల్కొనండి. దే వర్ ఇంటాక్సికేటెడ్. తాగుడు వలన అయి ఉండొచ్చు, లేక ఈ లోక విచారాల వల్ల అయి ఉండొచ్చు, లేక వాళ్ళ బాధ్యతలలో అయి ఉండొచ్చు. వాళ్ళు ఒక ఇంటాక్సికేషన్ లో బ్రతుకుతున్నారు. అండ్ గాడ్ హ్యాడ్ టు వేక్ అప్. యునో, ఐ లుక్ ఎట్ దిస్ డాట్ యాజ్ COVID-19. హ్యావ్ యూ ఎవర్ సీన్ COVID-19 ఇన్ అవర్ లైఫ్స్? COVID-19 లాంటి పరిస్థితి మన జీవితంలో ఎప్పుడైనా అంచనా వేసామా? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్? మనుషులు పిట్టల్లాగా రాలిపోయారు. హోల్ వరల్డ్ కేమ్ ఇంటూ ఎ హాల్ట్. ఒక పాస్ లాగా అయిపోయింది. ప్రపంచమంతా ఆగిపోయింది. యునో, వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఎ థింగ్. దట్ వాజ్ ఎ వేకప్ కాల్. గాడ్ వాజ్ అలర్టింగ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. కానీ ఏమైంది? వాట్ హ్యాపెన్? మీరు ఎవరినైనా కదిలించండి. దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టోరీస్. మనుషులు ఒకరినొకరు మొక్కలు చూసుకోలేకపోయినారు. ఓన్ ఫ్యామిలీలో అందరూ చచ్చిపోయారు. బట్ దే కెనాట్ మీట్ వన్ అనదర్. ఒకరినొకరు కలుసుకోలేకుండా చచ్చిపోయారు. కొంతమంది వేరే వేరే దేశాల్లో, కొంతమంది వేరే వేరే ఊర్లలో ఉంది, కొంతమంది కోట్ల రూపాయలు ఉండి కూడా దే కుడ్ నాట్ సేవ్ దేర్ లైవ్స్. పీపుల్ పెరిష్ లైక్ ఎనీథింగ్. మనుషులు శవాలు ఎత్తడానికి కూడా ఎవరు లేరు. ఒక కంటికి కనబడని సూక్ష్మమైనటువంటి ఒక చిన్న వైరస్. గాడ్, దేవునికి ఒక చిన్న వైరస్ చాలు. మెనీ పీపుల్, ఎంతో మంది స్కాలర్స్, రీసెర్చర్స్ దానికి మందు కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఇట్స్ వేరియంట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. దాని వేరియేషన్స్ అన్ని మారిపోతా ఉన్నాయి. అండ్ టీవీకుడు దేవుడు తీయకపోతే అది ఆగదు. యునో, దట్ వాస్ ఎ వేకప్ కాల్ టు ద వరల్డ్. బట్ ఏమైంది? ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనుషులు మళ్ళా నార్మల్ అయిపోయారు. యునో, టుడే ద పీపుల్ హ్యావ్ బికమ్ సో నార్మల్ దట్ ఎవ్రీథింగ్. అందుకే ఆ కోవిడ్ టైంలో దెర్ వాజ్ అనదర్ వర్డ్ యూజ్డ్, న్యూ నార్మల్. అంటే యూ హ్యావ్ టు అడాప్ట్ సమ్ థింగ్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే వార్తలు విని 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 దట్ విల్ బికమ్ ఎ న్యూ న్యూస్. అది ఒక కొత్త వార్తలాగా మారిపోతుంది. Brothers, sisters, please understand, COVID-19 was a wake-up call, but people have forgotten that. ఈ డ్రాట్ లో దేవుడు అసలు ఈ అలర్ట్స్ ని ఎందుకు దేవుడు తీసుకొస్తాడు తెలుసా? యునో, వాట్ ఈస్ ద రీజన్ గాడ్ అలర్ట్స్ పీపుల్? వై విల్ గాడ్ మేక్ సమ్ ఎమర్జెన్సీస్ ఇన్ అవర్ లైఫ్స్? ఎందుకు ఆ అర్జెన్సీని పట్టుకొస్తాడు? ఎందుకు ఇట్లాంటి విపత్తులు దేవుడు తీసుకొస్తాడు? ఎందుకు ఇట్లాంటి తెగులు దేవుడు తీసుకొస్తాడు? దెర్ ఇస్ ఓన్లీ వన్ రీజన్ ఐ ఫౌండ్ ఇన్ ద స్క్రిప్చర్ సేస్ దట్ వి షుడ్ టర్న్ బ్యాక్ టు గాడ్. ఒక వచనం చూద్దాం. వి హావ్ రెడ్ దిస్. నేను మళ్ళొకసారి చూద్దాం. ఏమోస్ గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవము కలుగునా. ఏదైనా ఉపద్రవం జరగాలంటే దేవుడు దాన్ని తీసుకురావాలా. నౌ కమ్ టు 4th చాప్టర్ 6th verse. 6వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, ఐ బ్రాట్ ఎ ఫ్యామిన్. నేను ఒక కరువు తీసుకొచ్చాను. కానీ అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఎట్ యు హ్యావ్ నాట్ టర్న్ టు మీ. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు కరువు? వై డిడ్ హి బ్రింగ్ దట్ ఫ్యామిన్? Why? So that we turn back to him. Then Bible says, "If you have not turned to me." ఇంకొక వచనం 7th and 8th verse లో ఏమనుంటుందంటే, there is no rain. ఒక పట్టణంలో ఫుల్ వర్షం ఉన్నది, ఇంకొక పట్టణంలో వర్షం లేదు. వర్షం లేని పట్టణాలు ఎండిపోయినాయి, కరువు వచ్చేసింది. ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి మనుషులు నీళ్ళ కోసం పోతా ఉన్నారు. అట్లాంటి పరిస్థితి. బైబిల్ సేస్ ఇన్ 8th verse, "If you have not turned to me." అయినను మీరు నా తట్టు తిరగలేదు. అండ్ రీడ్ 9th verse. 9th verse చదువుతారా? కెన్ యూ రీడ్ ద 9th verse? మరియు పాడు చేసి తిని గొంగలి పురుగు వచ్చి ఆ వనమంతటిని తినేసింది.
అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. When God allows a famine, when God allows a scarcity, when God allows a pestilence, what is the reason? He is expecting us to turn back to Him. ఆయన తట్టు తిరగాల. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఈవెన్ COVID-19 could not alert us. I have not understood. ఇంకేం తీసుకురావాలా దేవుడు మనుషులు మేల్కొల్పడానికి? ఇంకా ఎట్లాంటి తెగులు పట్టుకురావాలా మనుషులు అప్పుడైనా దేవుని తట్టు తిరుగుతారని? God says here, అయినను మీరు నా వైపు తిరగలే. 10th verse, నేను ప్లేట్స్ ని పట్టుకొచ్చిన. ఐగుప్తులో ఉన్నప్పుడు ఎట్లాంటి తెగులు పట్టుకొచ్చినానో ఆ ప్లేట్స్ పట్టుకొచ్చిన. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. And in 11th verse it says, I brought fire. సొదొమ గొమొర్రాని నాశనం చేసినట్లు అగ్నిని తీసుకొచ్చి మీలో కొంతమంది చచ్చిపోయారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. You have not turned to me. God is calling, turn to me. ఈ డాట్ లో కూడా what is God saying? God is calling them. ఏమని అంటున్నాడు తెలుసా? Can you read that Joel 2nd chapter 12th verse చదువుతారా? 12వ వచనం. ఇప్పుడైనను సరే, I want you to understand this. ఇప్పుడైనను సరే, అట్లీస్ట్ నౌ. అరే కొన్ని సంవత్సరాలు తిండి లేకుండా ఉన్నారే అంటే ఇంకా కరువున్నా కూడా మనుషులు దేవుని తట్టు తిరుగుతున్నారా? ఆర్ దే విల్లింగ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్? హలో, ఆర్ దే విల్లింగ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్? ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ గాడ్, ఇంత తెగులు ఉన్నా కూడా, ఇంత కరువు ఉన్నా కూడా, COVID-19 did it teach any lessons to Christians? దేవుని ప్రజలకి ఏదైనా పాఠం నేర్పించిందంటారా అది? Do you really think? Do people become serious because of that COVID? Do you think so? I have not seen that. నిజంగా చూడలేదు. బహుశా ఆ కాలంలో లాక్డౌన్ ఉన్నందుకు మనుషులు చచ్చిపోతుంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు, చేయలేదు అని అనట్లేదు. బట్ వన్స్ దట్ ఈస్ గాన్ అండ్ పీపుల్ హ్యావ్ కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్స్. ఇక్కడ అంటే ఇప్పుడైనా సరే అట్లీస్ట్ ఇంత ట్రాంట్ చూస్తున్నారు. పశువులకి తిండి లేదు, భూమి కింద విత్తనాలకి ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి, మళ్ళీ అగ్ని చేత చెట్లని తగలబడిపోయినాయి, పంటలు పాడైపోయినాయి. ఇంత కరువులో కూడా అట్లీస్ట్ దేవుడు అంటే ప్రవక్త గారు చెప్తున్నాడు, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే, అట్లీస్ట్ బ్రదర్ సిస్టర్స్, ఇఫ్ గాడ్స్ ప్రామిస్ షుడ్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్, దేవుడు ఒకవేళ ఆ పంటను తినివేసిన సమయాలను, ఆ సంవత్సరాలు మళ్ళా రెస్టోర్ చేయాలంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్ బై అస్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. Please understand, God's promise will never happen automatically unless and until you do something, unless and until you act. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఏమంటాడంటే అట్లీస్ట్ నౌ ఉపవాసం ఉండి, ఫాస్ట్, కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. దిస్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ వేస్టెడ్ ఆపర్చునిటీస్ ని, ఆ ఇయర్స్ ని మళ్ళా రెస్టోర్ చేయాలంటే వీ షుడ్ రిపెంట్ ఆఫ్ దోస్ వేస్టెడ్ ఆపర్చునిటీస్. ఏ కాలంలో అయితే మనం వ్యర్థం చేసుకున్నామో, ఏ సమయాన్ని అయితే దేవుడికి తిరుగుబాటు చేసి అవకాశాలను చేజార్చుకొని సమయాలను పోగొట్టుకున్నామో, ఇప్పుడైనా సరే మనం వాటిని బట్టి పశ్చాత్తాపడాలా. బ్రదర్స్, ఐ డోంట్ నో హౌ దిస్ జనరేషన్ ఈజ్ అప్ టు. కొన్ని విషయాలు ఆలోచిస్తున్నప్పుడు భయం అవుతా ఉంటుంది. వి డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్స్ ఎనీ లాంగర్. ఆ ఎమోషన్లెస్ అయిపోతా ఉన్నాము. నిజంగా పాపమును బట్టి దుఃఖపడి, అరే దేవునికి విరోధంగా నేను పాపం చేశానే, నా సమయాలను పోగొట్టుకున్నానే, నేను ఈ పరిస్థితిలో దిగజారిపోయానే అని ఎన్నోసార్లు మనిషి ఎమోషన్ లేకుండా అయిపోతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. ఇక్కడ ఒక మాట ఉన్నది, ఏంటో తెలుసా అండి? వెన్ ఇంత డ్రాట్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాఫెట్ ఏమంటాడంటే, బాకా ఊదండి, ఊదండి. ఎందుకో తెలుసా? ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. మనుషులకు ఒకటి అర్థం అవ్వట్లే. గాడ్ కెనాట్ లుక్ అట్ సిన్. దేవుడు పాపమును చూసి చూడనట్టుగా ఆయన ఉండలేడు. గాడ్ హ్యాస్ టు పనిష్ సిన్. దేవుడు పాపాన్ని శిక్షించాల్సిందే. Bible says, he says, the day of the Lord is coming. యెహోవా దినం వచ్చుచున్నది. The day of the Lord symbolizes his judgment. దేవుడు ఆయన తీర్పు తీర్చేటువంటి గడియ. అది మంచి దినం కాదు. మంచి దినం అంటే అదేదో ఆనందించే దినం కాదు.
దేవుడు ఆయన పాపమును శిక్షించే దినం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే అది వెలుగు కాదు, అది గాఢాంధకారము. ఆమోస్లో అంటాడు, దేవుని యొక్క యెహోవా దినము కొరకు ఎందుకు కనిపెడతా ఉన్నారు, దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఒకడు సింహం నోటి నుండి తప్పించుకుంటే హీ మీట్స్ ద బేర్, ఎలుగుబంటిని ఎదుర్కొంటాడు. ఎలుగుబంటి నుండి తప్పించుకొని ఇంట్లోకి పరిగెత్తి గోడ మీద చేయేస్తే తాస్పాం వచ్చి కాటేస్తుంది. దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. అది దేవుని పేర. యూ కెనాట్ హైడ్ ఫ్రమ్ గాడ్. దేవుడు పాపమును శిక్షించడం మొదలు పెడితే ఎవరు తప్పించుకోలేరు, ఎవరు తప్పించుకోలేరు. అది ఎవరి వల్ల కాదు. God's intention is not to punish, but he wants us to repent. ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరగండి. దట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్. ఆయన వైపు తిరగండి. ఆయన ఎట్లా తిరగమంటున్నాడు, ఎట్లా తిరగమంటున్నాడు, ఎవరెవరు తిరగాల, ఎట్లా తిరగాల? లెట్ మీ టెల్ యూ వెరీ క్విక్లీ, చాలా జాగ్రత్త తినండి. ఆయన ఎవరెవరు తిరగాలంటున్నాడు తెలుసండి? 1st chapter 13th verse, యాజకులు, ప్రీస్టులు తిరగాల. 13th verse లో బలిపీఠం యొక్క పరిచర్య చేసేవాళ్ళు, మినిస్టర్స్ ఆఫ్ గాడ్. అంటే ఎక్కడ మొదలు పెడుతున్నాడు? దేవుని పరిచర్య చేసే సేవకుల దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు. ప్రీస్టులు, మినిస్టర్స్ ఆఫ్ గాడ్. 2:14 అంటాడు ఎల్డర్స్. 2:14 అంటాడు ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్. 16th verse లో పిల్లలు. 2:16 లో పిల్లలు అంటాడు. 2:16 లో స్తన్యపానము చేయు బిడ్డలు, దోస్ ఆఫ్ ద బ్రెస్ట్. పాలు తాగే పసిపిల్లలు కూడా రావాలి. బికాస్ దట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. హలో, మీరు వింటున్నారండి? తల్లులకి తిండి లేకపోతే పిల్లలకి పాలు ఎక్కడ ఇస్తారు? దెర్ ఇస్ అ బిగ్ డ్రాట్ దేర్. పాలిచ్చే పిల్లలు కూడా రావాలా. 16వ వచనం, 16th verse, బ్రైడ్ గ్రూమ్స్, బ్రైడ్, నాకు ఇప్పుడే పెళ్ళైంది, కుదరదు. పెళ్ళైన వాళ్ళు వాళ్ళ గదిలో వదిలేసి రావాలా. దట్ ఈస్ ద సిచ్యువేషన్ దేర్. ఇంకో రకంగా all age groups, brothers, sisters, when the situation is worse, we need to teach our children also how to fast and weep and pray. We should teach our children how we can really depend upon God. దేవుని యొక్క కృపను ఎట్లా ఆధారపడాలా. Because during COVID, if you have seen, ఎంతమంది loved ones suddenly we hear that somebody is on the ventilator, somebody is breathing heavily, ఆయన బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. And people are weeping and mourning and crying and fasting. I've never seen that before. Brothers, అట్లాంటి విపత్తు వస్తేనే మనం మేల్కుంటామా? ఆర్ అన్ని బాగున్నప్పుడు కూడా, మనకు అవకాశం ఉన్నప్పుడు, can we utilize such things? మన చుట్టూ ఆత్మలు నరకానికి పోతా ఉన్నారు. There are so many churches that are dead. They are living but they are dead. ఇట్లాంటి వాటి కోసం మనం ఏం చేయొచ్చు? What can we do? Can we really weep before God? దేవా, ఇంత పాపం జరుగుతున్నప్పుడు, ఇంత భ్రష్టత్వం జరుగుతున్నప్పుడు, ఇంత లోకము నాశనానికి జరుగుతున్నప్పుడు, ప్రభు యొక్క దినము రాబోతున్నది. ఆయన రెండోసారి లోకము తీర్పునిచ్చడానికి ఆయన రాబోతున్నాడు. యునో, ద సెకండ్ టైం when God comes, బైబిల్ సేస్, మిక్కటమైన వేండ్రముతో ఇవన్నీ తగలబడిపోతాయి. అండ్ రెవల్యూషన్ సేస్, సహస్రాధిపతులు, గనులు, రాజులు, బలవంతులు, స్వతంత్రులు, దాసులు అందరూ కొండ గుహల్లోకి దాక్కుని అలా అరుస్తారంట. ఏమని? కొండలారా మా మీద పడి మమ్మల్ని కప్పండి, గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి. దట్ ఈస్ దేర్ క్రై. nobody can stand against the wrath of God. దేవుని ఉగ్రతను తాలుకొని ఎవడు నిల్చోగలడు? నహూం says this, who can stand against the wrath of God? దేవుని ఉగ్రతను తట్టుకొని ఎవడు నిల్చోగలడు? ఎవరు నిల్చోలేరు. ఈవెన్ యోవేల్లో కూడా అదే మాట వాడతాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన దినమును తట్టుకొని ఎవరు నిల్చోంటారు, ఎవరు నిల్చోగలరు? హూ కెన్ స్టాండ్? ఎవరు నిల్చోగలరు? నోబడి కెన్ స్టాండ్. ఈ ప్రశ్న అన్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. Brothers and sisters, please understand the seriousness of sin, the consequences of sin. పాపం యొక్క పర్యవసనం ఏంటంటే దేవుని చేతిలో పడతాము. ఆయన ఉగ్రతను తాలుకొని ఎవరి నుంచి నోబడి కెన్ స్టాండ్ అగేన్స్ట్ ద రాత్ ఆఫ్ గాడ్. అది భయంకరమైన దినము. అండ్ బైబిల్ సేస్, ఆయన ఏమంటాడంటే, కాబట్టి విత్ ద ఇష్యూ ఇస్ సీరియస్, అందరూ యాజకులు, సేవకులు, తల్లులు, పిల్లలు, అందరూ, పశువులు కూడా, నినివే లాంటి పట్టణంలో చూస్తే పశువులు కూడా దే ఆల్ ఫాస్టెడ్. ఎట్లా తిరిగి రావాలో తెలుసా? ఫస్ట్ బ్లో ద ట్రంపెట్ అంటాడు. అండ్ తర్వాత అంటాడు, మనుషులందరినీ సమకూర్చండి. వి షుడ్ కాల్ దెమ్ ఫర్ సాలెమ్ అసెంబ్లీ. వ్రత దినమును ఏర్పాటు
చేయండి, ఉపవాసమును ప్రతిష్ఠించండి. He used so many words. ఆయన ఏమంటే lament, rend your hearts, turn to God, weep, mourn, lament, ఇట్లాంటి మాటలు ఆయన అంటాడు. దుఃఖముతో, కన్నీటితో, ఉపవాసముతో. Do you understand the seriousness of the sin? Do you understand the wrath of God? దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసా? బ్రదర్ సిస్టర్స్, ప్లీజ్ అండర్స్టాండ్. బైబిల్ ఏమంటదంటే కన్నీటితో, అంగలార్పు, రోదన, ఉపవాసము, కన్నీరు విడిచుచు, ఈ మాటలన్నీ ఏవేళ మనం చదువుతాం. Brothers, sisters, I want to ask sincerely, when was the last time that you really wept in the presence of God? When was the last time that you really wept in the presence of God? దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఏడ్చి ఎంత కాలమైంది? Not because you have some problem. సమస్య వచ్చి నాకు ఇంట్లో ఎవరికో బాలేదని ఆ ఏడుపు కాదు. దేశం పాడైపోతున్నది, మనుషులు నరకానికి పోతున్నారు, సంఘాలు పాడైపోతున్నాయి, సేవకులు బస్సు పట్టిపోతా ఉన్నారు, సువార్తకు ఆటంకాలు జరుగుతున్నాయి. When was the last time that you cried for the cause of God? దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడట్లేదే అని ఏడ్చి ఎంత కాలమైంది? That was my question. Brothers, sisters, ఇక్కడ బైబిల్ చెప్తుంది, at least now come to God. వస్తే ఏమవుతుందో తెలుసా? Why should we come to God? 2nd chapter 13th verse చదువుతారా? Can you read that 13th verse? నీ దేవుడైన యెహోవా, God is so gracious, merciful God, slow to anger and of great kindness. కీడు చేయకుండా ఆయన పశ్చాత్తాపడతాడు కనుక మీ హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఐ వాంట్ మేక్ ఎ స్టేట్మెంట్ హియర్. గాడ్ ఆనర్స్ బ్రోకెన్ హార్ట్. హలో, డూ లిజన్? గాడ్ ఆనర్స్ ఎ బ్రోకెన్ హార్ట్. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తారో గాడ్ ఆనర్స్ దెమ్. అట్లాంటి వారికి ఆయన ఆసన్నుడు అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే ఆ 17th verse ఏమంటాడంటే, ఆ బలిపీఠము దగ్గర మీరు అంగలార్చండి. కమ్ టు ద ఆల్టర్ అండ్ స్టార్ట్ వీపింగ్ దేర్. దేవుని సన్నిధిలో ఆ రకంగా కన్నీటితో మనం ప్రార్థన చేయగలిగితే, దేవునికి మొరపెట్టగలిగితే అని అంటాడు. హూ కెన్ టెల్? ఎవరు చెప్పగలరు ఆయన చేయనుద్దేశించిన కేడు చేయకుండా దీవెన ఇవ్వగలడని? ఇవ్వడని ఎవరు చెప్పగలరు? యు డూ దిస్ అండ్ సీ, గాడ్ విల్ డెఫినెట్లీ డూ దట్. దేవుడు నిశ్చయంగా చేస్తాడు. బట్ బ్రదర్ సిస్టర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. వితౌట్ శ్రమ లేకుండా కిరీటం లేదు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్. మనం నిశ్చయముగా మనం పెరుగులాడాల్సిందే. వీఆర్ ఎట్ వార్ విత్ ద ఎనిమీ. శత్రువుతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇఫ్ యు వాంట్ గాడ్స్ మర్సీ, హంబుల్ యువర్ సెల్ఫ్. గాడ్ కెన్ బ్లెస్ us. And let me tell you this also. Only prayer can put off God's wrath. Nothing else. కేవలము మన కన్నీటి ప్రార్థన మాత్రమే దేవుని ఉగ్రతను ఆపగలదు. దేవుని కోపమును మాన్పివేసేదేంటో తెలుసా? ఆయన దగ్గర మనం మొరపెట్టినప్పుడే. నినివేను చూడండి, వాళ్ళందరూ నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు. when they fasted and prayed, దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయకుండా మానేశాడు. God can stop the wrath when you seek his face. విరిగి నలిగిన హృదయంతో, if you are a broken hearted man seeking God, we will see the blessing of God. దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడడం మనం చూస్తాం. And now comes to 18th verse. I'll close very quickly. 18వ వచనం చదువుదాం. అప్పుడు, లెట్స్ వెయిట్. అప్పుడు ఎప్పుడు పై వచనాలు మనం చేసినప్పుడు. Brothers, sisters, please understand, if you are expecting God to restore those years back, నువ్వు పోగొట్టుకున్న సమయం అయితే వెనక్కి తిరిగి రాదు. ఆ అవకాశాలను దేవుడు నీకు మళ్ళా ఇవ్వాలంటే, నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి హిజ్కియాతో చెప్తున్నాడు, నీ ఇంటిని సరి చేసుకోమన్నాడు. అండ్ దేవుడు ప్రాణం తీసేసుకుంటానని చెప్పినప్పుడు he was weeping, he is humbling, and గోడ తట్టు తిరిగి ఏడుస్తున్నాడు ప్రభువా. అండ్ దేవుడు ఏమంటాడంటే, ఆయన హృదయాన్ని చూశాడు,
ఆయన హౌ హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్ చూశాడు. చూసి హీ టర్న్డ్ హిస్ క్లాక్ 15 years, 15 సంవత్సరాలు పెంచాడు. గాడ్ కెన్ రెస్టోర్ ప్రొవైడెడ్ వెన్ యూ రిపెంట్. పోగొట్టుకున్న సమయం అయితే తిరిగి రాదు, అవకాశాలు అయితే మళ్ళా తిరిగి రావు. నేను మళ్ళా నాకు కొంచెం సమయం ఇస్తే ఐ విల్ అగైన్ రెస్ట్, ఐ విల్ సరి చేసుకుంటా, ఆత్మీయంగా ఎదగాల్సిన సమయాన్ని వాడుకుంటా, చేయాల్సిన ప్రార్థన సమయాలను వాడుకుంటా, వాక్యం చదవాల్సిన సమయాలు నేను వాడుకుంటాం. ఐఎమ్ వెరీ సాడ్ టు సే దిస్, మనకు అన్ని విషయాలు టైం ఉంది, కానీ దేవుని విషయంకి వచ్చినప్పుడు we don't have time. We hardly find it very hard to find some time for God. అన్ని మన పనులకి, మన వ్యాపారాలకి, మన 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 ఉద్యోగాలకి, పిక్నిక్లకి సమయాలు, అన్నిటికీ సమయం ఉంటుంది. బట్ వెరీ సాడ్ ఏంటంటే దేవుని విషయంకి వచ్చినప్పుడు అంత క్విక్ అయిపోవాలా, అంత టైం అంత తొందరగా అయిపోవాలా. ప్లీజ్ అండర్స్టాండ్, స్పిరిచువల్ లైఫ్ ఇస్ అ డిసిప్లిన్. We have to make it. మనము ఆ రకంగా చేసినప్పుడు దేవుడు హీ విల్ ఆన్సర్. 19th verse లో ఏమన్నదంటే, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి, హీ విల్ ఆన్సర్. You seek God and see whether he will answer or not. మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. He is the God who answers our prayers. Brothers and sisters, please understand this. దేవుడు ఆయన ముఖమును వెతికితే, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి ఎడల ఆయన కార్యం సఫలం చేసినట్లు ఇంకే దేవుడు చేయడు. ఐజాయాలో ఈ మాట రాసినది. You seek God, God will answer. Our God is a God who answers our prayer. మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడు. సో నువ్వు విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తే God will restore. And he says, ఆయన అప్పుడు చెప్తాడు, అప్పుడు దేశముని బట్టి ఆయన రోషమును పూని తన ప్రజల విషయంలో జాలి పడతాడు. అండ్ ఫ్రమ్ 21st verse నుంచి చెప్తాడు, నౌ రిజాయిస్, మీరు సంతోషించండి, పశువులారా భయపడకండి. 21st verse లో ఎవరితో మాట్లాడుతున్నాడు? దేశమా అని అంటున్నాడు. దేశమంతటితో చెప్తున్నాడు, దేశమా భయపడొద్దు. 22nd verse లో పశువులారా భయపడకండి. ఈస్ టాకింగ్ టు ద క్యాటిల్, ఈస్ టాకింగ్ టు ద యానిమల్స్. మీరు కూడా భయపడకండి. దాని తర్వాత 23rd verse, సియోను జనులారా, దేవుని ప్రజలందరికీ చెప్తున్నాడు, నేను మరలా వర్షాన్ని ఇస్తాను, మరలా మీరు కడుపారా తిని తృప్తి పొంది. 25వ వచనం చదువుతున్నారు, వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. ఐ విల్ రెస్టోర్ దెమ్. నేను మరలా ఇస్తాను. ఐ విల్ డెఫినెట్లీ గివ్. బట్ ద కండిషన్ ఈజ్ యూ హ్యావ్ టు రిపెంట్. ఏ అవకాశాలు అయితే పోగొట్టుకున్నామో వాటిని బట్టి పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగితే గాడ్ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్. ఫిజికల్ రెస్టోరేషన్ 21st నుంచి 25th verse. And then there is the spiritual restoration, verse 28 to 32. In the last days, Acts లో చెప్తాడు, యోవేలు యొక్క ప్రవచనం ఏంటి? He will pour out his spirit on all flesh. నాట్ ఓన్లీ ఫిజికల్లీ రెస్టోరింగ్ ద డ్రాట్, ఆ కరువు తీసేయడమే కాదు, పంటలు ఇవ్వడమే కాదు, వర్షాలు ఇవ్వడమే కాదు. He says, I will pour out my spirit on all flesh. మనుషులు ప్రవచించడం మొదలు పెడతారు, దర్శనాలు చూడడం మొదలు పెడతారు. God is going to restore spiritually. And the 3rd chapter talks about the nation will be restored. ఆ దేశం అంతా కూడా రెస్టోర్ అవుతుంది. మీరు లాస్ట్ వచనం చదివితే ఏమంటుందంటే 3:21 లో, యూదా దేశంలో నివాసులు నిత్యము ఉందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా. He will restore the nation. Brother, sister, God will restore provided if you humble yourself, repent of your sin, turn to God with mourning, fasting and weeping. Brothers, sisters, can you make a decision this year? ఈ సంవత్సరం ఒక తీర్మానం చేస్తారా? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ టైం. ఇంకా నా టైంని నేను వేస్ట్ చేసుకోను. ఐ డోంట్ వాంట్ టు లూజ్ ఎనీ ఆపర్చునిటీస్. నా కుటుంబంతో కలిసి నేను కుటుంబ ప్రార్థనలు చేస్తాను. ఇందాక చెప్తున్నారు కదా, సంవత్సరం అంతా బైబిల్, ఒక సంవత్సరంలో నేను బైబిల్ చదివేస్తాను. దట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక విశ్వాసిగా నేను సంవత్సరాలు నేను దేవుని తెలుసుకున్నానంటే ప్రతి సంవత్సరం అట్లీస్ట్ వన్స్ ఒక బైబిల్ నేను చదివేసి ఉండాలా. బట్ నేను చదవలేనంటే ఐ హావ్ లాస్ట్ ది ఆపర్చునిటీ.
I lost the opportunity. Maybe I'll take this opportunity. Brothers, I don't know what kind of commitments you make. Make this commitment for spiritual growth. ప్రతి రోజు నేను బైబిల్ చదువుతా. ప్రతిరోజు I have a quiet time with God. దేవునితో ఒంటరిగా నేను వాక్యంతో ప్రార్థనతో సమయం గడుపుతా. కుటుంబంతో ప్రార్థన సమయాన్ని గడుపుతా. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఐ టేక్ అవుట్. ఒక అరగంట తీయలేమండి? హాఫ్ అన్ అవర్ as a family, at least ఒక హాఫ్ అన్ అవర్ as a family I try to spend time with God. కొంతమందికైనా ఈ సంవత్సరంలో నేను సువార్త చెప్పి ఆత్మలను నేను రక్షిస్తాను. నా ద్వారా సంఘము క్షేమాభివృద్ధిలో ఉండేటట్టు నా వంతు కృషి నేను ఏదైనా చేస్తాను. బ్రదర్ సిస్టర్స్, యూ కెన్ మేక్ డెసిషన్స్. ఆ రకంగా మనం చేయగలిగితే యు నో వాట్, we can restore those days. ఆ పోగొట్టుకున్న సమయాలను మనం పొందుకోవచ్చు. సో when we have time, let us turn to God. మనకు సమయం ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరుగుదాం. And he will keep his promises. For God's promises to happen, we have to do something. మనం ఆ పని చేయగలిగితే దేవుని కార్యాలు చూస్తాం. చివరి ఒక వచనం మీరు చదివితే చదవండి, లేదంటే ఐ విల్ టెల్ యూ. జేమ్స్ 4 chapter 6 to 10 అక్కడ ఏమన్నదంటే, గాడ్ గివ్స్ గ్రేస్ టు హంబల్. దీనులకు దేవుడు కృపనిస్తాడు. సో హీ సేస్, ఒబే గాడ్, రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ. దెన్ హీ సేస్, క్లెన్స్ యువర్ హార్ట్స్, లామెంట్, మోర్న్, వీప్, టర్న్ యువర్ జాయ్ ఇన్ టు మోర్నింగ్, హంబల్ యువర్ సెల్ఫ్, దెన్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. You know, God will restore the times, the wasted years, but you need to do something. You need to repent. పశ్చాత్తాపం లేకుండా ఏదో దేవుడు చేస్తాడంటే you have not understood the seriousness of God. Don't wait for another wake-up call. Don't wait for another wake-up call. ఇంకొక కాల్ కోసం ఎదురు చూడొద్దు. Shall we all close our eyes? I think we will close here.